జై కాశీ. కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో దర్శించవచ్చు. దివ్యమైనటువంటి హోలీ సంబరాలు అనేవి జరుపుకుంటూ ఉన్నారు. కాశీలోని మన ఆశ్రమంలో రుద్రాక్ష పీఠం ఉన్నది. ఇక్కడ అన్ని రకాల రుద్రాక్షలు, శంఖాలు, కరుంగాలి మాలలు డిఫరెంట్ డాలర్స్తో ఉన్నటువంటి కరుంగాలి మాలలు మీరు దర్శనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొరియర్ చేయడం జరుగుతున్నది. డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ వాట్సాప్లో టచ్లో రాగలిగితే కనుక. హరిశ్చంద్ర ఘాట్లో జరిగేటువంటి శ్మశాన హోలీ సంబరానికి వెళ్తూ ఉన్నాం. ఫిబ్రవరి 27వ తారీఖు ఏకాదశి తిథి నాడు జరుగుతున్నటువంటి శ్మశాన హోలీ. ప్రతి సంవత్సరం కూడా మనకి పౌర్ణమి ముందు వచ్చేటువంటి, అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు మనకి హోలీ జరుగుతుంది. ఆ హోలీకి ముందు వచ్చేటువంటి ఏకాదశి తిథి నాడు మనకి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరగా అఘోర నృత్యం అనేది జరుగుతుంది. జై కాశీ. ప్రస్తుతం మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గర శ్మశాన హోలీ దర్శించడానికి వచ్చాం. మీరు కూడా వీక్షించండి దివ్యమైనటువంటి శ్మశాన హోలీ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరగా. మనకి హరిశ్చంద్ర ఘాట్లోను అలాగే మణికర్ణిక ఘాట్లోను శ్మశానేశ్వర్ అనేటువంటి శివలింగాలు అయితే తప్పకుండా ఉంటాయి. మీకు ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఇప్పుడు చూస్తున్నటువంటిది శ్మశానేశ్వర మహాదేవ్ యొక్క దివ్య దర్శనము. మన సైడ్ సంక్రాంతి అనగానే హైదరాబాద్లో ఫ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది కదా. ఎలాగైతే హైదరాబాద్ అంత ఖాళీ అయిపోతుందో అదేవిధంగా ఉత్తర భారతదేశం వైపు, నార్త్ ఇండియా వైపు ఎక్కడైనా కానీ హోలీ అంటే ఎవరు ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పాలి. అలాగే నేపాల్లో దసరా అంటే ఆ విధంగా జరుగుతుంది. ఎన్ని పనులు ఉన్నా కానీ అన్ని పనులు వదిలేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా మన సైడ్ సంక్రాంతి అయితే ఎలాగ ఉంటుందో సో అలాగే ఉత్తర భారతదేశం హోలీ అలాగా సుమారు ఒక వారం పైబడి ఇది జరుగుతుందనే చెప్పాలి. అంటే కాశీలో కూడా ఒక వారం రోజుల పాటు హోలీకి ముందు చాలా దివ్యంగా జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కాశీ రావాలనుకుంటే హోలీ ముందు ఒక వారం రోజులు రావడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. చాలామంది చేశారు కూడా. ప్రతి నెల కూడా రుద్రాక్ష రైతుల దగ్గరికి నేపాల్కి వెళ్ళి స్వయంగా రుద్రాక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే వచ్చేసి కాశీలో మన ఆశ్రమం ఉన్నది. అలాగే మన ఆశ్రమంలో ఉచిత భోజన వసతి ఉంటుంది. అలాగే అతి తక్కువ ప్రైజ్లో రూమ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఎవరికైనా కావాల్సిన వారు తప్పకుండా వాట్సాప్ నెంబర్లో టచ్లోకి రాగలరు. జై కాశీ.